హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఆర్మీ ఆర్డినేషన్ క్రాఫ్ట్ నుంచి అయితే ట్రేడ్ మ్యాన్ అదేవిధంగా ఫైర్ మ్యాన్ ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. ఓన్లీ మీ దగ్గర 10th క్లాస్ ఉంటే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. మంచి వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది. ₹1 ఫీజు అనేది కూడా లేదు. అండ్ ఇక్కడైతే మీరు చూసుకుంటే జస్ట్ 10th క్లాస్ ఉంటేనే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాల్లోనే కూడా వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగిందండి. అందరికీ మంచి అవకాశం అండి. ఇలాంటి అవకాశం అయితే మళ్ళీ రాదు. అప్లై అనేది చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ February 6 నుంచి స్టార్ట్ అవడం అయితే జరిగింది. లాస్ట్ డేట్ అనేది February 26 వరకు అయితే అప్లై అనేది మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ వీడియోలో అయితే మీరు ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటని చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఫస్ట్ అనేది ఆన్లైన్ అప్లైలో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. సో గైస్, ఇక్కడైతే మీరు ఫస్ట్ అనేది మీ అకౌంట్ అనేది ఇక్కడ క్రియేట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. క్రియేట్ న్యూ అకౌంట్ పైన వెళ్ళాల్సి అయితే ఉంటుందండి మీరు. తర్వాత ఇక్కడ గైడ్లైన్స్ అయితే చూపిస్తుందండి. ఇక్కడైతే ఇవి గమనించవచ్చు. ఇక్కడ జెండర్లో అనేది మేల్ క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ మిస్టర్ అని, అదేవిధంగా ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ మీరు మిస్సెస్ అని ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత మిడిల్ నేమ్ అనేది ఫిలప్ అనేది చేయొచ్చు, లేకపోయినా పర్లేదు. లాస్ట్ నేమ్ అనేది కంపల్సరీగా ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ నేమ్ దగ్గర మీ ఇన్సల్ ఇచ్చిన తర్వాత లాస్ట్ నేమ్ దగ్గర మీ నేమ్ అయితే ఇచ్చేయండి. ఏం ప్రాబ్లం అయితే ఉండదు. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీ ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. క్యాపిటల్ లెటర్లో మాత్రమే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఇక్కడ చూసుకుంటే జెండర్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు మేలా ఫీమేలా ట్రాన్స్జెండర్ ఇక్కడైతే మీరు చూస్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత మీ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఓన్లీ యాక్టివ్లో ఉన్న ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి. తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అయితే మీరు సెట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. పాస్వర్డ్ అనేది మీరు ఎలా ఉండాలని ఇక్కడైతే నేను చూపిస్తున్నాను ఎగ్జాంపుల్గా. అదేవిధంగా అయితే మీరు సెట్ అనేది చేసుకోండి. తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ మరోసారి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ ఈ క్యాప్చా అనేది ఇక్కడైతే మీరు ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత రిజిస్టర్ లాగిన్లో వెళ్ళాల్సి అయితే ఉంటుందండి మీరు. సో గైస్, నెక్స్ట్ అనేది మీ ఈమెయిల్ ఐడికి మొబైల్ నెంబర్కి అనేది ఓటీపీ అనేది రావడం అయితే జరిగిందండి. అదైతే ఇక్కడ మీరు ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఈ క్యాప్చా ఇక్కడ ఫిలప్ చేసి వెరిఫై ఓటీపీ పైన వెళ్ళాల్సి అయితే ఉంటుందండి మీరు. ఇక్కడైతే మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అని అవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే మీ లాగిన్ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. లాగిన్ నేమ్ దగ్గర మీ ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. తర్వాత పాస్వర్డ్ ఇక్కడ ఫిలప్ చేసి క్యాప్చా అనేది ఇక్కడ అయితే మీరు ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత లాగిన్ అయితే ఇక్కడ మీరు క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అనేది ఇక్కడ ఇన్స్ట్రక్షన్ అయితే చూపిస్తుందండి. ఇన్స్ట్రక్షన్ అంతా ఇక్కడ మీరు చూసుకున్న తర్వాత ఇక్కడైతే టిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత ఐ అగ్రీ టు కంటిన్యూ ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది మీరు. సో గైస్, నెక్స్ట్ అనేది ఇక్కడైతే మీరు చూసుకుంటే అడ్వర్టైజ్ నెంబర్ అనేది రావడం అయితే జరిగిందండి. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే పోస్ట్ అప్లైడ్ ఫర్ అనేది ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. మీరు దేనికి అప్లై అనేది చేయాలనుకున్నారు ఇక్కడైతే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ట్రేడ్ మ్యాన్కి అప్లై అనేది చేయాలనుకున్నారా లేదా ఫైర్ మ్యాన్కి ఇక్కడ మీరు చూస్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. చూసుకుంటే అప్లైడ్ క్యాస్ట్ అనేది ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. మీరు ఏ క్యాస్ట్ నుంచి అప్లై అనేది చేయాలనుకున్నా ఇక్కడైతే మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఏ క్యాస్ట్ వారికైనా ₹1 ఫీజు అనేది లేదండి. అయితే మీరు గమనించండి. మీరు ఫ్రీగానే అప్లై అనేది చేసుకోవచ్చు. అంటే కేటగిరీ అయితే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీంట్లో ఏదైనా మీరు పీడబ్ల్యూడీ కానీ ఎక్సైజ్ మ్యాన్ కానీ స్పోర్ట్స్ పర్సన్ కానీ ఇక్కడ ఉంటే ఇక్కడైతే మీరు సెలెక్ట్, లేకపోతే నన్నని అదే విధంగా అయితే ఉంచాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే నేషనాలిటీ అని ఇండియా అని రావడం అయితే జరిగిందండి. అదేవిధంగా అయితే ఉంచాల్సి అయితే ఉంటుంది. అండ్ రిక్వైర్మెంట్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ట్రేడ్మెన్ వాళ్ళకైతే జస్ట్ 10th క్లాస్ ఉంటే అప్లై అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా అదర్ రిలాక్సేషన్ మీకు కావాలనుకుంటే ఇక్కడైతే మీరు చూస్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడైతే మీరు చూసుకుంటే డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ వాళ్ళకైతే 3 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. ఇదైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఐ అగ్రీ పైన ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది మీరు. ఒక పాపప్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే డీటెయిల్స్ వన్స్ సేవ్డ్ కెన్ నాట్ బి ఎడిట్ అని ఇక్కడ చూపిస్తుంది. అయితే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. తర్వాత న్యూ అప్లికేషన్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది మీరు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించండి ఫ్రెండ్స్, అప్లికేషన్ జనరేటెడ్ సక్సెస్ఫుల్ అని రావడం అయితే జరిగింది. ఓకే పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది మీరు. ఇక్కడ మీరు పర్సనల్ డీటెయిల్స్లో అయితే మీ మదర్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే రిలీజన్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీ రిలీజన్ అనేది ఇక్కడైతే చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. మీ ఈమెయిల్ ఐడి అదేవిధంగా మొబైల్ నెంబర్ అనేది చూపిస్తుంది. తర్వాత మెరిటల్ స్టేటస్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు మ్యారీడా సింగిల్ అని ఇక్కడైతే చూస్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఐడెంటిఫికేషన్ మార్క్ అనేది మీకు ఎక్కడైనా పుట్టుమచ్చలు ఉంటే అదైతే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీ ఎస్ఎస్సి మెమో పైన ఆల్రెడీ ఉంటుందండి. ఏ మూల ఆన్ లెఫ్ట్ హ్యాండ్ ఏదో ఒకటి అయితే ఉంటుంది. అదైతే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత స్టేట్ ఆఫ్ ఒరిజిన్ అనేది ఇక్కడ మీరు చూస్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ స్టేట్ నుంచి బిలాంగ్ చేస్తున్నారు అనేది ఇక్కడైతే మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఇక్కడ చూసుకుంటే కరస్పాండింగ్ అడ్రస్ అనేది ఫిల్అప్ అనేది చేయండి. మీ హౌస్ నెంబర్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే స్టేట్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే డిస్టిక్ అనేది ఇక్కడైతే రావడం జరుగుతుంది. ఫస్ట్ మీరు స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే డిస్టిక్ అయితే చూపిస్తుందండి. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు పిఓ పోస్ట్ ఆఫీస్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత పిన్ కోడ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత పర్మనెంట్ అడ్రస్ అదేవిధంగా కరస్పాండింగ్ అడ్రస్ ఏముంటే ఇక్కడ టిక్ చేయాల్సి అయితే ఉంటుంది.
యాస్టీస్గా ఇక్కడైతే షో అనేది అవుతుందండి. ఒకవేళ వేరువేరుగా ఉంటే అది టిక్ చేసి మళ్ళీ అయితే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. క్యాస్ట్ అనేది ఇక్కడైతే షో అనేది అవుతుందండి. అదేవిధంగా పక్కన చూసుకుంటే సబ్ క్యాస్ట్ దగ్గర అయితే మీ క్యాస్ట్లో మళ్ళీ సబ్ క్యాస్ట్ నేమ్ ఉందో అదైతే మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ ఇంటి నేమ్ అనేది ఇక్కడైతే మీరు గమనించండి అయితే ఉంటుందండి. ఎడ్యుకేషన్ అండ్ అడిషనల్ క్వాలిఫికేషన్ పైన ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది మీరు. సో గైస్ నెక్స్ట్ అనేది మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ అనేది ఇక్కడ చూసుకుంటే మీ 10th డీటెయిల్స్ కంపల్సరీగా ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీ రోల్ నెంబర్ ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఏ స్కూల్లో చదివారు, ఆ తర్వాత ఏ స్టేట్లో మీరు చదువుకున్నారో అదైతే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత మీరు ఏ బోర్డు నుంచి పాస్ అయ్యారో ఇక్కడైతే చూస్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది ఇక్కడ చూస్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీకు టోటల్ ఎంత మార్క్స్ ఉంటే అదైతే ఇక్కడ మీరు చూస్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే మీకు ఒకవేళ గ్రేడ్లో ఉంటే ఇక్కడైతే మీరు టిక్ చేయాల్సి అయితే ఉంటుంది, లేకపోతే వదిలేయచ్చు. మీ దగ్గర మీకు వచ్చిన మార్క్స్ అంతా అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. పక్కన చూసుకుంటే పర్సంటేజ్లో యాస్టీస్కి అయితే రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఎక్స్ట్రా ఏమైనా క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడైతే మీరు ఫిల్అప్ అనేది చేయొచ్చు. ఫస్ట్ క్వాలిఫికేషన్ ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీకు ఇక్కడ ఇంటర్ కానీ ఏదైనా గ్రాడ్యుయేట్ కానీ అలాంటి క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడైతే మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మిగతా ప్రాసెస్ కూడా ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇది ఫిల్అప్ చేసిన తర్వాత అదర్ డీటెయిల్స్లో ఇక్కడ మీరు క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీ డాక్యుమెంట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది. ఆ తర్వాత ఇష్యూ డేట్ అనేది మీకు ఎప్పుడు ఇష్యూ అయిందో ఆ డేట్ అయితే మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే అథారిటీ నేమ్ అనేది ఇక్కడ చూసుకుంటే తహసీల్దార్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి, అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు డిస్ట్రిక్ట్ అయితే షో అనేది అవుతుందండి. డిస్ట్రిక్ట్ కూడా ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత లైఫ్ టైం వ్యాలిడిటీయా మీ సర్టిఫికేట్ అనేది ఇక్కడ అడిగారండి. ఉంటే ఇక్కడ ఎస్ అని, లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు ఒకవేళ నో అని ఇస్తే ఎప్పుడు వరకు మీకు వ్యాలిడిటీ ఉందో అదైతే ఇక్కడ మీరు డేటు మంత్ అనేది ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ అని ఇక్కడైతే మీరు చూసుకోవచ్చండి. ఎస్ అని ఇస్తే ఇది స్కిప్ అని రావడం అయితే జరుగుతుంది, అయితే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్లో మీరు రిజిస్ట్రేషన్ అయి ఉంటే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇచ్చిన తర్వాత కింద మిగతా డీటెయిల్స్ అనేవి ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఎక్స్చేంజ్ ఆఫీస్లో మీరు రిజిస్ట్రేషన్ కాకపోతే నో అని ఇక్కడ టిక్ చేస్తే సరిపోతుంది, అదైతే స్కిప్ అని అవుతుందండి, అది మ్యాండేటరీ ఏం కాదు. తర్వాత అప్లోడింగ్ డాక్యుమెంట్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే చూసుకుంటే మీరు ఫోటో అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. అండ్ ఇక్కడ 10 to 25 KB లోపు మాత్రమే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది మీ ఫోటో. చూస్ ఫైల్లో వెళ్ళి అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత సిగ్నేచర్ అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి సేమ్ అనేది. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఒక ఐడి కార్డ్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఫస్ట్ ఐడి కార్డ్ అనేది ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ లైసెన్స్ మీ దగ్గర ఏది అవైలబుల్లో ఉంటే అది మాత్రమే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోండి. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఆ డాక్యుమెంట్ నెంబర్ అనేది ఇక్కడ ఫిల్అప్ అనేది చేయండి. అండ్ ఇక్కడ మీరు కేబీ అని చూసుకుంటే 30 to 50 KB లోపు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ చూస్ ఫైల్లో వెళ్ళి అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. తర్వాత మీ 10th డాక్యుమెంట్ నెంబర్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ 10th రూల్ నెంబర్ అనేది ఇచ్చిన తర్వాత ఇది కూడా చూస్ ఫైల్లో వెళ్ళి అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత డిక్లరేషన్ పైన ఇక్కడ టిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సో గైస్ నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఎగ్జామ్ సిటీ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడైతే చూస్లో వెళ్ళైతే మీకు దగ్గరలో ఉన్న ఎగ్జామ్ సిటీ అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ 5 ఆప్షన్ మీరు కంపల్సరీగా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ పోస్ట్ లొకేషన్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ దేంట్లో ఇవ్వాలనుకున్నారో ఫస్ట్ నోటిఫికేషన్ క్లారిటీగా చూస్తే అర్థమవుతుంది. దేంట్లో ఎక్కువ వేకెన్సీ ఉందో అక్కడైతే ఫస్ట్ అనేది చూస్ అనేది చేసుకోండి. అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వేకెన్సీ అయితే ఉన్నాయి. సో గైస్ ఇక్కడ రీజియన్స్ అయితే మీరు చూసుకోవచ్చండి. మనదైతే సదరన్ రీజియన్ కిందకి వస్తుందండి. ఇక్కడైతే వేకెన్సీ ఉన్నాయి. ఇక్కడైతే మీరు గమనించగా వేరే రీజియన్ కూడా నెక్స్ట్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ ప్రతిదాన్ని ఇక్కడైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. సో గైస్ అదేవిధంగా ఇక్కడైతే మీరు చూస్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఏదైతే చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి, అయితే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ డిక్లరేషన్ దగ్గర టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. అన్నిటిపైన టిక్ చేసిన తర్వాత ప్లేస్ అనేది ఇక్కడ మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది, ఎక్కడ నుంచి మీరు ఫిల్అప్ చేస్తున్నారో. తర్వాత ఈ క్యాప్చర్ అనేది ఇక్కడ ఫిల్అప్ చేసి ప్రివ్యూ అండ్ సబ్మిట్ పైన వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా మీ ఫామ్ కూడా ప్రివ్యూ అనేది రావడం అయితే జరుగుతుంది నెక్స్ట్ అనేది. ఆ తర్వాత మీరు ఫామ్ కూడా సబ్మిట్ అనేది అవ్వడం అయితే జరుగుతుంది. సింపుల్ ప్రాసెస్ ఉంటుందండి, మీరు ఈజీగానే చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో ఎలా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.